మిస్ఫైర్ అవుతున్న పదే పదే అదే గన్ జగన్ నోట మళ్లీ మావిగన్. అదే తమ ఎన్నికల ఎజెండాని సంచలన ప్రకటన చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం. అమరావతి వర్సెస్ మావిగన్గా ఏపీ పాలిటిక్స్ని టర్న్ చేస్తున్నారు. జనాన్ని మెప్పించగలమనే నమ్మకమా, లేక అమరావతి ఫోకస్ నుంచి కూటమి పక్కకు లాక్కొచ్చే ప్రయత్నమా? 5 ఏళ్లలో చేయని ఆలోచనపై జగన్ ప్రజల్ని ఎలా మెప్పిస్తారు? పార్టీ శ్రేణులను ఎలా ఒప్పిస్తారు? జగన్ గురిపెట్టిన మావిగన్ టీడీపీని ఆత్మరక్షణలో పడేస్తుందా? వైసీపీకి సెల్ఫ్ గోల్ అవుతుందా? లెట్స్ వాచ్. మూడు రాజధానుల ప్రకటన మిస్ఫైర్ అయింది. 2024 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ రెక్కల్ని తెగ్గొట్టింది. అయినా 2029 ఎన్నికలకు రాజధానినే రాజకీయ ఎజెండా ఎంచుకున్నారు వైసీపీ అధినేత జగన్. అమరావతిని ఆమోదించేది లేదని తేల్చేశారు. అలాగని గతంలో ప్రకటించిన 3 రాజధానులపైన నిలబడలేదాయన. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కొత్త ప్రతిపాదన తెచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో చర్చనీయాంశమైన మావిగన్నే వచ్చే ఎన్నికల్లో గురిపెట్టేందుకు సిద్ధమయ్యారు. బూమరాంగ్ అవుతుందనుకున్న అంశాన్నే జగన్ ఎందుకంత బలంగా నమ్ముతున్నారనేదే ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు హాట్ టాపిక్. రెండేళ్ల క్రితమే ఎన్నికలైపోయినా ఏపీ పాలిటిక్స్లో హీట్ ఏమాత్రం తగ్గలేదు. ఆ సగి ఇంకాస్త పెరిగేలా మరో కీలకాంశం తెరమీదకొచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండగానే వచ్చే ఎన్నికల్లో తమ అజెండా ఇదేనంటూ వైసీపీ అధినేత సంచలన ప్రకటన చేశారు. మావిగన్ అజెండాతోటే తాము వచ్చే ఎన్నికలకు వెళతామన్న జగన్ తమ నినాదం నచ్చినవారే వైసీపీకి ఓటేస్తారని సంచలన స్టేట్మెంట్ ఇచ్చేశారు. అదే సమయంలో అమరావతికి మద్దతిచ్చేవారంతా కూటమి పార్టీలకు ఓటేస్తారని జగన్ వ్యాఖ్యానించారు. ఈ తరహాలో ఓటింగ్ జరిగినా తమకేమీ ఇబ్బంది లేదంటున్నారు. మావిగన్ వర్సెస్ అమరావతి ప్రాతిపదికనే రాబోయే ఎన్నికలు జరగనున్నాయని చెప్పేసి ఏపీ పాలిటిక్స్లో కొత్త హీట్ పుట్టించారు. (2029) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మావిగన్ అజెండాతో వెళతామని జగన్ ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన మావిగన్ రాజధాని అజెండా జగన్ ప్రకటించడం వెనుక బలమైన రాజకీయ, ఆర్థిక వ్యూహాలున్నాయని అనలిస్టులు భావిస్తున్నారు. అమరావతినే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర సర్కార్ చట్టబద్ధత కల్పించాక కూడా జగన్ ఇలాంటి ప్రకటన చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దానికి తనదైన వాదన సిద్ధం చేసేసుకున్నారు జగన్. అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఆర్థిక భారంగా మారి మరింత అప్పుల్లో కూరుకుపోతుందనే వాదన వినిపిస్తున్నారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడ, గుంటూరు, మచిలీపట్నాలు కలిపి మావిగన్ మెట్రోపాలిటన్ రీజియన్ పేరుతో ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో రాజధాని ప్రాంతం వేగంగా అందుబాటులోకి వస్తుందని జగన్ అంటున్నారు. అమరావతికి పెట్టే ఖర్చులో 10వ వంతు ఖర్చుతోటే ఇది సాధ్యమవుతుందంటున్నారు. ఈ ప్రతిపాదనపై విస్తృత చర్చ జరిగితే ప్రజలు కూడా ఆమోదిస్తారని నమ్ముతున్నారు. అంత అద్భుతమైందైతే, ఆచరణ సాధ్యమైతే 5 ఏళ్ల పాలనలో మావిగన్ ప్రతిపాదన జగన్ ఎందుకు తీసుకురాలేదు అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. తన ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల ప్రకటన చేశారు జగన్. విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానులుగా అభివృద్ధి చేయాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం భావించింది. అదే విధానంతో 2024 ఎన్నికలకు వెళితే వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. దీంతో జగన్ ఈసారి ప్లాన్ మార్చినట్టుగా అభిప్రాయపడుతున్నారు. అమరావతి రాజధాని ప్రాంత ఓటర్లను కూడా ఆకట్టుకునేలా కోస్తాంధ్రలో పట్టు సాధించేందుకు మావిగన్ తెరపైకి తెచ్చారని భావిస్తున్నారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుండటంతో పనులు పరుగులు పెట్టిస్తున్నారు. అమరావతిపై జరుగుతున్న హైప్ చెక్ పెట్టేందుకు చర్చ మరోవైపు మళ్లించేందుకు జగన్ మావిగన్ అంశం తెరపైకి తెచ్చినట్టుగా కనిపిస్తోంది. సొంత పార్టీలోనే కొన్ని భిన్నాభిప్రాయాలున్నా మావిగన్ విషయంలో విస్తృతంగా చర్చ జరగాలన్నదే జగన్ వ్యూహంగా కనిపిస్తుంది. అమరావతి నిర్మాణంలో భారీగా అవినీతి జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఎప్పటినుంచో చేస్తోంది. అమరావతిని టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమేనని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. అమరావతిలా కాకుండా మావిగన్ సామాన్య ప్రజలు, వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుందని
జగన్ వాదిస్తున్నారు. మావిగన్ ద్వారా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని జనంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. 3 రాజధానుల అంశంతో గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా నష్టపోయింది. పట్టున్న రాయలసీమ ప్రాంతంతో పాటుగా విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా ప్రకటించినా ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారు. ఇక గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో దారుణ పరాభవం ఎదురైంది. అందుకే మచిలీపట్నం పోర్ట్ విజయవాడ, గుంటూరులతో అనుసంధానిస్తామనే ప్రకటన ద్వారా ఆయా జిల్లాల ప్రజలు, యువతలో ఆశలు రేకెత్తించి గత ఎన్నికల్లో కోల్పోయిన పట్టు తిరిగి సాధించాలన్నదే జగన్ వ్యూహమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం నాటి ప్రకటన తొలి అడుగ్గా భావిస్తున్నారు. అమరావతి పెట్టుబడులు, పరిశ్రమలపై కూటమి సర్కారు ఫోకస్ పెట్టింది. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో సీఎం చంద్రబాబు సహా కూటమి ముఖ్య నేతలు జనంలోనే ఉంటున్నారు. ఈ సమయంలోనే వైసీపీ చుట్టూ రాజకీయ చర్చ జరిగేలా మావిగన్ను గురిపెట్టారు జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియాలో మావిగన్పై కామెడీ చేస్తున్నా, కూటమి నేతలు ఎత్తిపొడుస్తున్నా అదే స్టాండ్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు. ప్రజలకు నిదానంగా తన థీమ్ ఎక్కుతుందనే కాన్ఫిడెన్స్తో జగన్ ఉన్నారు. అమరావతికి చట్టబద్ధత రక్షణ కవచమేమి కాదని చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. ఒకవైపు గొడ్డల పార్టీ అంటూ అధికార పక్షం విరుచుకుపడుతుంది. లిక్కర్ కేసు విచారణలో ఇప్పటికే వైసీపీ పెద్దతరల పేర్లు బయటకొచ్చాయి. రాజధానిపై చర్చ లేవనెత్తడం ద్వారా వీటన్నిటినీ డైవర్ట్ చేయడం కూడా వైసీపీ అధినేత వ్యూహమై ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అమరావతి ఫోకస్ అవుతున్న వేళ మావిగన్ సబ్జెక్టుతో రాజధాని అంశంపై ప్రజల్లో చర్చ సాగుతుందని వైసీపీ భావిస్తుంది. ఈ ప్రతిపాదనకు మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ప్రజల మద్దతు లభిస్తుందనే నమ్మకంతో ఉంది. మచిలీపట్నంలో పోర్ట్, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గుంటూరులో వివిధ విద్యాసంస్థలు. ఓ రాజధానికి ఇంతకంటే ఏం కావాలంటున్నారు జగన్. అదే సమయంలో రాజధాని నిర్మాణం పేరిట రైతుల భూములు బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపిస్తూ అమరావతి రైతులపై సానుభూతి చూపిస్తున్నారు. అక్కడి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందంటున్నారు. ఎన్నికల ముందు రాజధాని అంశం ఎత్తుకుంటే 3 రాజధానుల రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే 3 ఏళ్ల ముందే తన విధానమేంటో ప్రకటించి ప్రజల్లో చర్చకు పెట్టారు. అనివార్యంగా కూటమి సర్కారు కూడా దీనిపై స్పందించక తప్పని పరిస్థితులకు నెట్టేశారు. మరి జగన్ మావిగన్ టార్గెట్ను కొడుతుందో, మిస్ఫైర్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ ఏపీలో ఇప్పుడు పొలిటికల్ చర్చంతా అమరావతి వర్సెస్ మావిగన్ గురించే.